హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుందండి. మనందరికీ తెలిసిందే, ఈరోజు మరి మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుంది. అందులో మరి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలను మంత్రివర్గము ఆమోదం తెలుపుతుంది అనే వివరాలైతే ఈరోజు ఫైనలైజ్ అవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. అన్ని పేపర్లలో కూడా రావడం అయితే జరిగింది. అయితే ఒక అన్అఫీషియల్ అప్డేట్ ద్వారా మరి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీల వివరాలు అయితే బయటికి రావడం అయితే జరిగిందండి. సో వాటికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. వాటితో పాటుగా చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత అసలు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, సో ఓకే, నెక్స్ట్ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, సో ఈ వివరాలు అయితే అడుగుతున్నారు. వాటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము. దానికంటే ముందుగా గైస్, మన యాప్లో గ్రూప్ 2 కొత్త కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఉగాది ఆఫర్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో మరి పేద విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకొని కోర్స్ ఫీజు అనేది చాలా తక్కువగా నిర్ణయించడం జరిగింది. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇక వివరాల్లోకి ఎట్లా వచ్చినట్లయితే, ఇక్కడ గ్రూప్ 1 వేకెన్సీస్ కనుక చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ 11 ఉన్నాయండి, డిఎస్పీ సివిల్ 10 ఉన్నాయి, డిఎస్పీ జైల్ 4 ఉన్నాయి, ఆర్టీఓ 3 ఉన్నాయి, డిఎల్డిఓ 35 ఉన్నాయి. సో కోఆపరేటివ్ రిజిస్టర్ వచ్చేసి 17 ఉన్నాయి, ఏఏఓ వచ్చేసి 3 ఉన్నాయి, నెక్స్ట్ సిటీఓ వచ్చేసి 30 ఉన్నాయి, 10 ఉన్నాయి, డిఓ వచ్చేసి 2 ఉన్నాయి, డిఎస్డబ్ల్యూఓ 4 ఉన్నాయి, డిటిడబ్ల్యూఓ 2 ఉన్నాయి. మొత్తం 101 వేకెన్సీస్ ఉన్నాయండి. యాక్చువల్గా ఇది 200 వరకు ఉండేదండి. సో మరి ఫైనాన్స్ అప్రూవల్ అయితే మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వీటిని అప్రూవ్ చేసినట్లుగా అయితే తెలుస్తుందండి. మేబీ కావచ్చు, కానీ ఖాళీలు మాత్రం ఎక్కువగా ఉన్నాయండి. ఇక గ్రూప్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ 2 వేకెన్సీస్ కనుక చూసినట్లయితే సబ్ రిజిస్ట్రార్ 7 ఉన్నాయండి. డిప్యూటీ కలెక్టర్ అయితే దీంట్లో ఉండవు. మనకి ఇక్కడ గ్రూప్ 1లో ఉంటాయి. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్ మనకు కావాల్సినవి. సో మరి అవైతే ఇక్కడ ఇవ్వలేదు. మరి చూద్దామండి. సబ్ రిజిస్ట్రార్ 7 ఉన్నాయండి. చాలా మంచి ఉద్యోగాలు. ఓకేనా? డిప్యూటీ తహసీల్దార్ నుంచి మనకు ప్రమోషన్ వస్తే ఈ లెవెల్కి అయితే వెళ్తూ ఉంటారు. ఏసీటీఓ వచ్చేసి 27 ఉన్నాయి, ఎక్సైజ్ ఎస్ఐ 25 ఉన్నాయి, ఈఓ ఓకే పిఆర్డి 120 ఉన్నాయి, ఏఎల్ఓ 12 ఉన్నాయి, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ వచ్చేసి 50 ఉన్నాయి, ఏఎస్ఓ జిఏడి 47, ఏఎస్ఓ లా విభాగంలో 17 ఉన్నాయి, ఏఎస్ఓ ఫైనాన్స్ 6 ఉన్నాయి, సీనియర్ అకౌంటెంట్ 70 ఉన్నాయి, జూనియర్ అకౌంటెంట్ 56 ఉన్నాయి, ఆడిటర్ 31 ఉన్నాయి. మొత్తం గ్రూప్ 2లో 470 ఉన్నాయండి. కానీ చాలామంది అభ్యర్థులు కేవలం గ్రూప్ 2నే 1000+ ఉండాలి అని చెప్పేసి చాలామంది ట్విట్టర్ క్యాంపెయిన్లో అయితే మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో అయినప్పటికీ కూడా మరి 470 ఖాళీలే ఉండబోతున్నట్లుగా మరి న్యూస్ అయితే వచ్చింది. సో ఇంకా కొంచెం వెయిట్ చేయక తప్పదు. మనము ప్రభుత్వం ఇంకేమైనా మరి పెంచుతుందా లేదా అనేది అయితే మనకు అఫీషియల్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినాక అయితే తెలుస్తుంది. ఓకేనా? ఇంకా మనకు చాలా విభాగాల్లో ఖాళీలు ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఓకేనా, లైబ్రేరియన్ కావచ్చు, ఇంకా ప్రభుత్వ విభాగాల్లో చాలా విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. గ్రామవార్డు సచివాలయాల్లో కూడా 23,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి.
సో గ్రామ వార్డు సచివాలయాల్లో చాలా డిపార్ట్మెంట్స్లో ఖాళీలు అయితే ఉన్నాయి. మరి వాటన్నిటిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఇంకా బయటికి రాలేదు. బట్ అన్అఫీషియల్గా ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 వేకెన్సీ లిస్ట్ అయితే బయటికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది అప్డేట్. మరి మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. సో గ్రూప్ 2 కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే సీరియస్ ఆస్పిరెంట్ అయితే తప్పకుండా మన కోర్స్ యూస్ఫుల్గా ఉంటుంది. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.